నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకపోవడము నా పేరు నాగకృష్ణ అనేటువంటి నామకరణం చేసినారు. మరి హైందవ కుటుంబము విగ్రహారాధన ఎక్కువగా చేసిన పూజలు పురస్కారాలు చేసినటువంటి కుటుంబంలో జన్మిస్తూ వచ్చారు. మా తల్లిదండ్రులు మా తాతలు ముత్తాతలు అందరూ కూడా విగ్రహారాధన ఎక్కువగా చేసేటువంటి వారు. మా ఊర్లో క్రైస్తవులు అనేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే యేసుప్రభు వారిని గురించి చెప్పినా లేకపోతే యేసుప్రభు వారిని నమ్ముకున్నా మా ఊర్లో నుండి వెలివేసేటువంటి ఆ యొక్క గ్రామం అది. గుడులు గోపురాలు ఎక్కువగా ఉండేటటువంటివి. మా నాన్నమ్మ గారు నిష్ఠ పూజ పురస్కారాలు చేసేటువంటి వారు. దుర్గమ్మ భక్తురాలు. ఎక్కువగా పూనకము అనేటువంటిది లేకపోతే శిఖము అనేటువంటిది ఆమెకు వచ్చేటటువంటిది ఒక దేవత ఆమె మీద రాలుతుండే వచ్చి ఆమెని పలికిస్తుండేటటువంటిది. అటువంటి దైవభక్తి కలిగినటువంటి కుటుంబం. మా అమ్మగారు వీరబ్రహ్మం గారు అంటే చాలా ఇష్టము. ఒక 20-30 మందిని కూర్చోబెట్టుకుని భజన కార్యక్రమం చేసేటటువంటిది వీరబ్రహ్మం గారిని కూర్చి. అటువంటి నిష్ఠ కలిగినటువంటి ఆ కుటుంబంలో నేను జన్మించినాను. మా తల్లిదండ్రులకి పిల్లలు పుట్టి చనిపోతున్నప్పుడు వారు ఇక ఎందుకు అని వారు నిరాశ చేసుకుని తర్వాత కొంతకాలానికి ఒక కుమార్తె, తర్వాత మధ్యలో ఒక కుమారుడు చనిపోయినాడు, తర్వాత ఒక కుమారుడు పుట్టిన తర్వాత మా అమ్మగారికి ఆపరేషన్ చేయించి తీసుకెళ్ళిపోయినారు. నేను పుట్టకపోవడం హాస్పిటల్ పడక మీద పరుండి పెట్టినారు. ఇక ఆపరేషన్కి థియేటర్లోకి తీసుకెళ్ళి వారు ఆపరేషన్ చేసే సందర్భంలో మా అమ్మగారు భయపడి వెనక్కి వచ్చేసినారు. ఇక ఎవరైనా కుమారుడు గారు కుమార్తె గారు పుడితే ఇక అప్పుడు తర్వాత ఆపరేషన్ చేయించుకుంటానని మా అమ్మగారు వెనక్కి వచ్చినారు. తర్వాత నేను జన్మించినాను. నా పుట్టికది. కనుక నా పేరు ఎందుకు అలా పెట్టినారంటే నాగకృష్ణ అనే పేరు ఎందుకు పెట్టినారంటే నేను మా అమ్మగారు గర్భంలో ఉన్నప్పుడు మా అమ్మగారికి నాగేంద్రుడు భక్తి ఎక్కువ, కృష్ణుడు భక్తి ఎక్కువ. ఇంకా కూడా అందుకు నాగపాము కనబడినప్పుడు మా అమ్మగారు పేరు పెడుతూ వచ్చారు. మా అమ్మగారు అనుకుంటూ వచ్చారంట నాకు పుట్టబోయేటువంటి కుమారుడు కానీ కుమార్తె కానీ పుడితే నాగా అనేటువంటి పేరు పెట్టుకుంటానని అనుకుంటూ వచ్చారంట. తర్వాత కృష్ణుడి భక్తి ఎక్కువ కాబట్టి పుట్టిన తర్వాత కృష్ణ అనేటువంటిది ఏదైనా కుమార్తె కానీ కుమారుడికి కానీ పేరు పెట్టుకుంటానని ఆ మొక్కుబడి చేసుకుంటూ వచ్చారని చెప్తూ వచ్చాను. తర్వాత నేను పుట్టిన తర్వాత నాగకృష్ణ అనేటువంటి నామకరణం చేస్తూ వచ్చాను. కనుక మా అమ్మగారు మా నాన్నగారు మా యొక్క నానమ్మ గారు మా తాతయ్య గారు వారందరూ కూడా ఎంతో ఇక విగ్రహారాధనగా ఎంతో దైవభక్తులు వారు ఆ విగ్రహారాధన చేసేటువంటి వారు. మా ఊర్లో ఎవరు కూడా యేసుప్రభు వారిని అంగీకరించినటువంటి వారు ఎవరు లేరు. ఒక కుటుంబం అంగీకరిస్తే వారిని వెలివేశారు అని తర్వాత దినాల్లో నేను వింటూ వచ్చాను. అంటే అంత నిష్ఠ కలిగినటువంటిది. యేసుప్రభు అంటే తెలియనటువంటి గ్రామం, యేసుక్రీస్తుని గురించి తెలియకుండా జీవిస్తూ వచ్చినటువంటి కుటుంబాలు, ఎప్పుడు నెమ్మది లేనటువంటి స్థితి, ఎన్నో పూజలు పురస్కారాలు చేస్తూ వచ్చాం. అలాగే మా యొక్క కుటుంబంలో నేను 3వ వాడిని, మా తల్లిదండ్రులకు 3వ సంతానాన్ని, చిన్నవాడిని. కనుక నేను పుట్టిన తర్వాత కొంతకాలానికి మా ఊరు నుండి వేరొక ప్రాంతం అమలాపురం అనేటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిపోతూ వచ్చారు మా తల్లిదండ్రులు. అంటే మా తాతగారు ఆస్తులు చాలా ఉండేటటువంటివి. అవన్నీ మా తాతగారు అమ్మివేసి ఎవరికి ఆస్తులు లేకుండా చేసిన కారణమున అప్పులు పాలైపోయిన పరిస్థితిని బట్టి మా నాన్నగారు ఆ ప్రాంతం నుంచి వేరొక అమలాపురం ప్రాంతానికి వెళ్ళిపోతూ వచ్చారు. అక్కడ ఆయన పని చేసుకుంటూ మమ్మల్ని పోషిస్తూ చదివిస్తూ వచ్చారు. ఒక దినం మా నాన్నమ్మ గారు మా చిన్నాన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, విజయనగరం ప్రాంతంలో ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఇలాగే యేసుప్రభుని గురించి మా నాయనమ్మ గారికి చెప్తే వారు యేసుప్రభుని అంగీకరిస్తూ వచ్చారు. మా నాన్నమ్మ గారు ఎంతో నిష్ఠ కలిగినటువంటి ఆమె, పూజలు పురస్కారాలు ఎక్కువ చేసేటట్టు ఆమె. ఒక దినం వచ్చింది, ఆమె ఎవరో యేసుక్రీస్తుని గురించి తెలియజేయగానే సువార్త అందించగానే ఆమె యేసుప్రభుని అంగీకరించింది. కొద్ది కాలానికి బాప్తీసం తీసుకుని మా మధ్యకు వచ్చారు. మా అమ్మగారికి చెప్తుండేటువంటి వారు యేసుప్రభు నిజమైనటువంటి దేవుడట, మనం పూజించేటటువంటివి ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి అని మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు కూడా కొంచెం విశ్వాసం ఉంచుతూ వచ్చారు. తర్వాత ఒకరోజు మా అమ్మగారు అన్నారు నాతోటి, మా నాన్నగారు నేను భోజనం చేస్తుంటే
యేసుప్రభు నమ్ముకుంటాను, నేను కూడా నానమ్మలాగా నేను కూడా చర్చికి వెళ్తానంటే నేను హఠాత్తుగా లేచి తిడుతూ వచ్చాను. ఎదోరాళ్ళు ముసుగులేసుకున్నట్టు ముసుగులేసుకుంటారు, ఆ యొక్క చర్చలకు పోతావా? మన యొక్క మత గ్రంథాలు ఏమోని, మన కులం ఏమోంది, ఆ నిమ్మన జాతీయుల దేవుడి దగ్గర పోతావా? విధురాలు ముసుగులేసుకున్నట్టు ముసుగులేసుకోవడానికి అక్కడికి వెళ్తావా? మా మత గ్రంథాలు ఏమోని అని మా అమ్మగారిని దూషిస్తూ వచ్చాయి చిన్న వయసులోనే. అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు అన్నారు, ఫోన్లే ఎక్కడికి వెళ్ళాలే అని మా అమ్మగారు సరిది చెప్తూ వచ్చాయి. కొద్దికాలం అయింది, అనుకోకుండానే నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు మా అమ్మగారు యేసుప్రభు వారిని అంగీకరించారు, బాప్తీసం తీసుకున్నారు. మా నాన్నగారు కూడా కొంతకాలానికి యేసుప్రభు వారిని అంగీకరించారు, వారు కూడా బాప్తీసం తీసుకుని ప్రభులో కొనసాగుతూ వచ్చారు. తర్వాత నేను కొద్దికాలానికి మా అమ్మగారిని మా నాన్నగారిని వేధిస్తుండేటటువంటి వాడిని. పూజలు చేయరు, పురస్కారాలు చేయరు, విగ్రహాలు ఏమీ లేవు ఇంట్లో, ఏదో యేసుప్రభు అంట ఆ భక్తి అవి అని చెప్తున్నారు. మనకున్నటువంటి గుడులు గోపురాలు ఏమోని, ఇక మత గ్రంథాలు ఏమోని, ఉదయకాలంలో వేసే కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేటటువంటి వారు, గుడులకు వెళ్ళేటటువంటి వారు, ఇవన్నీ కూడా ఏమవుతూ వచ్చాయని మా అమ్మగారిని మా నాన్నగారిని ఇంకా బాగా ఇబ్బంది పెడుతుండేటటువంటి వాడిని. అలాగూ మా అమ్మగారు ఒక దినము ఆ బాధకు తట్టుకోలేక ఒక మాట అంటూ వచ్చారు, ఇది దేవుని గ్రంథంరా, బైబిల్ గ్రంథము, ఇది మనకు తెలియనంత వరకు నేను అలాగే సేవిస్తూ వచ్చాను, కనుక ఈ బైబిల్ గ్రంథాలు చదవరని మా అమ్మగారు చెప్తే నేను ఒకటే చెప్పినాను, ఇది కింద పడేసి ఈ బైబిల్ గ్రంథం నాకు వద్దు, మనకున్నటువంటి భగవద్గీత, రామాయణం, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, వీరబ్రహ్మ గారి చరిత్ర ఉందని చెప్పేది ఏంటంటే నువ్వు ఒక 10 మందిని 20 మందిని కూర్చోబెట్టి ఆ భజన కార్యక్రమం చేసేటువంటి ఆ పనిని మానేసి ఇదేదో తక్కువ కులమాల దేవుడిది, అమెరికా వాళ్ళ దేవుడు తెచ్చి ఇంట్లో పెడతామని మా బైబిల్ గ్రంథం ఇస్తే పడవేసినటువంటి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని, మా అమ్మగారిని దూషిస్తూ వచ్చినటువంటి వాడిని. అలాగే కొంతకాలం మా అమ్మగారిని మా నాన్నగారిని అలాగూ ఇబ్బంది పెడుతుండేటువంటి వాడిని. కనుక కొంతకాలం అయిన తర్వాత మా అమ్మగారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుండేటువంటి వారు, ఈడెప్పుడు మారుతాడా, ఈడెప్పుడు రక్షించబడతాడా, ఈడు ఇంట్లో మారితే ఒక్కడు మారితే కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందని మా అమ్మగారు ఎంతో ఇబ్బంది పడి ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రార్థన చేశారు. కొంతకాలం అయిన తర్వాత మా అమ్మగారు ఆమె ఏడుస్తూ వచ్చి, నువ్వు ఒక్క రోజైనా చర్చికి రారా, మందిరానికి రాదా, వస్తే యేసుప్రభు గురించి వింటానంటే ఆమె ఏడుపుని చూడలేక ఏదో మందిరానికి వెళ్తూ వచ్చారు. వెళ్తూ వచ్చినప్పుడు వారు అక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మందిరంలో 115వ కీర్తన విశదీకరిస్తూ వచ్చారు. వారి విగ్రహములు వెండి బంగారు మనుషుల చేతి పనులు అని అవన్నీ కూడా నాకు చెప్తూ వచ్చినప్పుడు, నిజమే కదా, నేను సేవించేటట్టువి, నేను పూజించేటట్టువి, వాటిని నేను సేవిస్తున్నాను, వాటిని పూజిస్తున్నాను, వాటిని ఆరాధిస్తున్నానని కొద్దిగా గ్రహిస్తూ వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథాస్థితికి మా అమ్మగారు మా నాన్నగారు బైబిల్ చదువుకుంటే నేను వెళ్ళి గుడులకు వెళ్ళి టెంపుల్స్కి వెళ్ళి మళ్ళీ పూజలు చేసి వచ్చేటట్టు వాడిని. ఏదో మా అమ్మగారి యొక్క ప్రేమ, మా అమ్మగారి మీద ప్రేమ చూపించడానికి మాత్రమే ఆమె కన్నీళ్లు చూడలేక ఆ మందిరానికి వెళ్ళేటట్టు వాడిని. అలా కొద్ది కాలం అయిన తర్వాత 93 నుంచి ప్రభువుని మా అమ్మగారు మా నాన్నగారు వారితో నేను అప్పుడప్పుడు వెళ్ళేటట్టు వాడిని. 1995వ సంవత్సరంలో మే 11వ తారీఖున ఒక దినం మా అమ్మగారు బలవంతంగా తీసుకెళ్తే మందిరానికి, అప్పుడు ఒక దైవజనులు ఇలా చెప్తూ వచ్చారు, హెబ్రీ పత్రిక 10:31లో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అంటే యేసు ప్రభు వారి యొక్క చేతిలో పడితే నువ్వు పాపంలో ఉండి నువ్వు చేసే పనులన్నీ వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా చేస్తే నువ్వు ఆయన చేతిలో పడితే నువ్వు చనిపోతావు, జాగ్రత్త, పాపంలో చనిపోతే నీకు నరకం ఉంది అని హెచ్చరిక చేస్తూ వచ్చారు. నువ్వేదో నాముగా నువ్వు వచ్చి వెళ్తున్నావు, కానీ నీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వకపోతే, జీవం కలిగినటువంటి దేవుని చేతిలో పడితే నీ జీవితం ఏమవుతుంది, నువ్వు చనిపోతే ఏమవుతావని హెచ్చరిక చేస్తూ వచ్చినప్పుడు నేను ప్రభు యేసుక్రీస్తు వారిని నేను అంగీకరిస్తూ వచ్చాను 1995 మే 11వ తారీఖున. అంతకుముందే నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. నాతో ఉన్నటువంటి సీనియర్ అన్నాడు, ఆడ పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి, యువతల వాటినంటే అవతల వాటికి తీసుకెళ్తాను వస్తావా అంటే, హాస్టల్లో చదువుతున్నప్పుడు తీసుకెళ్ళు అన్నా అని ఆయన భుజం మీద పట్టుకుని అవతల వాటికి వెళ్తున్నాను. చాలా పెద్ద ఎత్తైనటువంటి కాలువ, అంటే ఈ బిల్డింగ్ అంతా ఆ పైనుంచి ఇంత లోతు ఉంటుంది.
అతడు తీసుకెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళగానే సుడిగుండంలాగా ఎంతో భయంకరంగా గాలి లాంటిది వచ్చింది. మధ్యలో మునిగిపోతూ వచ్చాను. ఆ వ్యక్తి ఏం చేసినాడంటే మధ్యలోనే విడిచిపెట్టేశాడు. ఇక ఆయన తోస్తా ఉన్నాడు, నేను మధ్యలో మునిగిపోతూ ఉన్నాను. తర్వాత నెట్టినాడు పక్కకి. నెట్టగానే ఒక ప్రక్కన చెట్లు పట్టుకున్నాను, బ్రతుకుతూ వచ్చాను. ఒక దినాన్ని ఒకవేళ చనిపోయి ఉంటే నేను యేసుప్రభువుని అంగీకరించకపోదును. అంటే అప్పటి నుంచి నాకు ఒక భయం ఉండేటువంటిది. యేసుప్రభువుని అంగీకరించక పూర్వం నుండి మరణం భయం అనేటువంటిది నన్ను వేధిస్తూ వచ్చింది. అలాగే ఎన్నో ప్రమాదాలు, మరణపు అంచుల వరకు వెళ్తూ వచ్చాను. చిన్ననాడే ఒక పర్యాయము డాక్టర్ 4వ సంవత్సరంలో ఉన్నప్పుడు, నేను పుట్టిన 4 సంవత్సరాలకి ఓ భయంకరంగా అనారోగ్యానికి గురవి ఇక చనిపోతాడు, డాక్టర్లు కూడా ఇతను అడ్మిట్ చేసుకోమని వారు నిరాకరిస్తూ వచ్చారు. ఎంత బ్రతిమలాడితే మా నాన్నగారు మా అమ్మగారు బ్రతిమలాడినప్పుడు కూడా వారు నిరాకరించారని చెప్పినారు. తర్వాత నేను కొద్ది కాలానికి అంటే చనిపోతాడు ఇక బ్రతకడు అని చెప్తూ వచ్చారు. కానీ ఆ 4వ సంవత్సరంలో చనిపోతే ప్రభుని అంగీకరించేటటువంటి వాడిని కానేమో. కనుక ప్రభు యొక్క ప్రేమ ఏర్పాటు ఏమిటంటే నేను ఆయనను అంగీకరించాలి, ఆయన సేవ చేయాలని దేవుడి యొక్క ఏర్పాటు. కనుక ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను. కానీ ఒక భయం ఉండేటువంటిది ఎప్పుడు కూడా, మరణ భయము అనేటువంటిది నన్ను వేధిస్తూ వచ్చింది. మరణం అంచుల వరకు వెళ్తూ వచ్చాను. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ వచ్చాయి. బస్సులో వెళ్తున్నప్పుడు లేకపోతే ఆటోలో వెళ్తున్నప్పుడు రకరకాలైనటువంటి పరిస్థితులు, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి. కానీ దేవుడు ఆ యొక్క ప్రమాదాలన్నింటిలో తప్పిస్తూ వచ్చాడు. కనుక నా జీవితంలో ఒకటే ఒక భయం ఉండేటువంటిది, మరణ భయం అనేటువంటిది వేధిస్తూ వచ్చింది. ఎప్పుడైతే 1995 మే 11వ తారీఖున యేసుప్రభువుని అంగీకరించానో, నా స్వంత రక్షణగా స్వీకరించానో, నా పాపంలో యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభు నీ చేతిలో పడి నాశనం అవటం కంటే నీ చేతుల్లో నేను దాగుండటం మేలని ఎప్పుడైతే నేను ఒప్పుకున్నానో, అప్పుడు ప్రభు నన్ను రక్షించిన తర్వాత, స్వంత రక్షణగా స్వీకరించిన తర్వాత ప్రభు కొరకు జీవించాలనేటువంటి ఆశ పుట్టుతూ వచ్చింది. అంతకుముందేమో ఎన్నో భయం, ఎప్పుడు చనిపోతానో ఎక్కడికి వెళ్తానో అనేటువంటి భయం. ఆ భయంలో ఒక పర్యాయం మా నాయనమ్మ గారిని అడుగుతూ వచ్చారు. అంటే ప్రభుని అంగీకరించక ముందు, ఇలాగ చనిపోతే ఎక్కడికి వెళ్తాము నాయనమ్మ అని అడిగితే, మా నాన్నమ్మ గారు అంతకుముందు హిందువులుగా ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పుణ్యం చేసినటువంటి వాడు స్వర్గం వెళ్తాడు, పాపం చేసినటువంటి వాడు యమగుండానికి వెళ్తాడు. అక్కడ యముడు ఉంటాడు, శిలశిల మరిగే నూనె ఉంటుంది, ఒత్తుల్లాగా దాంట్లో వేసి కాలుస్తారు, దొంగతనాలు అన్యాయం చేసేటటువంటి వాడిని యమగుండంలో పడేస్తారని చెప్పినారు. ఇంకా ఎక్కువ భయం అవుతూ వచ్చింది. కనుక ప్రభువుని అంగీకరించక ముందు నాలో మరణ భయం వేధిస్తూ వచ్చింది. తర్వాత ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ మరణ భయం నుండి యేసుప్రభు వారు విడిపించాడని నాకు తెలియజేయబడుతూ వచ్చింది. 1997 ఆగస్టు 14వ తారీఖున నేను బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చాను. తర్వాత కొంతకాలానికి నేను అలాగూ మందిరానికి వెళ్తూ ప్రభుని సేవిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ వచ్చినప్పుడు ప్రభు నన్ను సేవకు పిలుస్తూ వచ్చాడు. సేవకు పిలుస్తూ వచ్చిన తర్వాత నేను సేవకి రానని ఎన్నో పర్యాయాలు నిరాకరిస్తూ వచ్చాను. ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి నీ బంధకమును తెంపివేసితిని. నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. కానీ దీంట్లో మాట నేను సేవ చేయనని చెప్పుచున్నా. దేవుడు ఎన్నో పర్యాలు పిలిచాడు. సేవ కొరకు పిలుస్తూ వచ్చినప్పుడు నేను నిరాకరిస్తూ వచ్చాను. 98, 99, 2000 సంవత్సరం, 2001, 2002 వరకు నేను నిరాకరిస్తూ వచ్చాను. నేను సేవ చేయను, నేను సేవ చేయడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి? అనేక మంది సేవ చేస్తున్నారు, వాళ్ళకి నేను ఉండలేను. నేను నీ సేవ చేయనని నేను చదువుకున్న దినాల నుంచే అక్కడ ప్రభుని అంగీకరించిన తర్వాత చదువుతూ నేను నిరాకరిస్తూ వచ్చాను. నేను నీ సేవ చేయను, నీ సేవ చేయను అంటే దేవుడు ఒక దినాన నా డైలీ పోర్షన్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నీవు నా సేవ చేయనని ఎందుకు చెప్పుచున్నాను? ఒక పర్యాయం దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను మళ్ళా అంటూ వచ్చాను,
నీ సేవ నిష్ఫలమని, నీ సేవ నేను చేయనని దేవుని దగ్గర నిరాకరిస్తూ వచ్చాను. కారణం ఏంటంటే దేవుడు మళ్ళీ మాట్లాడుతూ వచ్చాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం అండి. మలాకీ 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరగడం వలన ప్రయోజనమేమనియు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని సేవ నిష్ఫలమని ఎంచుతున్నావా అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు ఒక దినాన్న 2002వ సంవత్సరంలో నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవ చేయడం కొరకే తీర్మానం చేసుకుంటూ వచ్చాను. ఏదైతే బైబిల్ గ్రంథం ఇచ్చినప్పుడు తృణీకరించి ఇది నా గ్రంథం కదని పడవేసి దూషించినాను. మా తల్లిగారు యేసు ప్రభు నమ్ముకోమని చెప్తూ వచ్చినప్పుడు ఎదురాళ్ళు ముసుగులేసుకున్నట్లు ముసుగులేసుకుంటామని దూషిస్తూ వచ్చాను. ఎంతో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చాను. మరణ భయం నన్ను వేధిస్తూ వచ్చిందో ఆ ప్రభు సేవ చేయనని తృణీకరించినాను. అటువంటి వ్యక్తినైనటువంటి నన్ను ప్రభు ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ఏర్పాట్లో జగత్తు పునాది వేయబడుకొని పోయిన ఏర్పాట్లో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని తర్వాత నేను గుర్తిస్తూ వచ్చాను. 2002వ సంవత్సరంలో నేను సేవ కొరకే సమర్పించుకున్నాను. మా తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. ఇంట్లో ఒకరైనా సేవ చేస్తే మంచిది. ఎంతో పూర్వం మన విగ్రహాలను సేవించాం, ఇప్పుడు జీవంగా దేవుని సేవించు, సేవ చేయమని వారు ప్రోత్సహిస్తూ వచ్చారు. 2002వ సంవత్సరం నుంచి హైదరాబాద్లో ఐడిపిలో